పచ్చని ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా కొలువై ఉన్న రుద్రరూపిణి సర్వమంగళాకారిణి అమలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చెనయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మునుమ్మల నుండిడి అమ్మ దుర్గ మాయమ్మ వారి చెల్లి యామాలమ్మ. అటువంటి ఈ యామాలమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఈ యామాలమ్మ తల్లి మా ఊరి గ్రామ దేవత. మా ఊరి పేరు కామకూరు. ఈ యామాలమ్మ తల్లి అంట బిడ్డల తల్లి. సంకలో ఒక బిడ్డ ఉంటే కడుపులో ఇంకో బిడ్డ ఉండే విగ్రహం రూపంలో ప్రతిష్ఠించాలి. కానీ మా ఊరి ఈ గుడిలో అమ్మవారికి సంకలో కానీ కడుపులో కానీ బిడ్డ ఏమీ ఉండదు. మా ఊరు అని గొప్పలు ఏమీ చెప్పుకునేది ఏమీ లేదు, కానీ పాల పొంగలి మాత్రమే అమ్మవారికి ప్రసాదంగా సమర్పిస్తారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఈ యామాలమ్మ తల్లికి ఒక్కసారి కూడా జాతర జరపలేదు. మీరే చూస్తున్నారు కదా, ఈ గుడి 100 ఏళ్ల చరిత్ర కలిగిన గుడి. మా ఊరు పాత ఊరు ఉన్నప్పుడు నిర్మించింది మాత్రమే ఈ గుడి, పాత గుడి. ఇప్పుడు ఊరును కొంచెం అవతలగా కొత్తదిగా నిర్మించుకున్నారు, కానీ అమ్మవారికి మాత్రం కొత్తగా గుడి ఏమీ నిర్మించలేదు. ఇదిగో ఇక్కడ ఒక అమ్మవారి శిల ఉంది, అదిగో చూడండి. ఇలానే ఇక్కడ కుప్పల తిప్పలుగా ఎక్కడ పడితే అక్కడ శిలా విగ్రహాలు మనకు కనిపిస్తాయి. గుడి వెనకాలే అమ్మవారి బావి. ఈ అమ్మవారి బావిని దీనినే అమ్మవారి పేరు మీద యామాలమ్మ బావి అని పిలుస్తారు. బావి గట్టు మీదనే అమ్మవారి విగ్రహం ఉంది. ఇదే అమ్మవారి గుడి. గుడిని చూస్తుంటే శిథిలావస్థకు చేరుకుంది కదా. చెట్టు కొమ్మలు గర్భగుడిపై పడున్నాయి. ఇదిగో అమ్మవారిని చూడండి, ఎంత చూసినా ఇంకా చూడాలనిపించే మనోహరమైన రూపము. ఎడం చేతిలో త్రిశూలము, కుడి చేతిలో డమరుకంతో అమ్మవారు చూడముచ్చటగా ఉంది కదా. అమ్మా తల్లి, యామలమ్మ తల్లి కాపాడమ్మా. పైన పున్నాగి చెట్టు కూడా ఉందలే. పున్నాగి చెట్టు ఎక్కడ ఉందా? ఇదే మన పున్నంగి పూలు అంటే ఇదే కదా. ఇది పున్నంగి చెట్టు, ఇది పున్నంగి చెట్టు, ఇది పారిజాతం చెట్టు. అదే పూలు చూసి పారిజాత పూలు అని చెప్పి కరెక్ట్ కనుక్కున్నాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, గుడిని ఆనుకొని పాము పుట్ట ఉంది. పాము పుట్టలో పున్నాగి పూల చెట్టు, పారిజాతం పూల చెట్టు మొలిచి ఉన్నాయి. అదిగోండి 3 రాళ్ళు ఉన్నాయి కదా. 3 దేవతలు, 3 అక్కా చెల్లెళ్ళు. ఇంకా మనం పాత శివాలయం ఉన్న స్థలాన్ని చూద్దాము. ఇక్కడ ఇంకా ఓన్లీ నందీశ్వరుడు మాత్రమే మిగిలి ఉన్నారు. శివలింగాన్ని కొత్తగా కట్టిన శివాలయంలోకి తీసుకెళ్లి ప్రతిష్ఠించి ఉన్నారు. అప్పట్లో ఇప్పుడైనా సరే డబ్బులు లేని వాళ్ళంటే లేరు, కలుసుకుంటే పూర్తిగా అడ్డేసేసారు. అదంతా రోజుకి చేంజ్ చేస్తూ ఉన్నారు. ఏదేదో పూర్తిగా కంపకొట్టేసేసారు. వాళ్ళకి తెలుసు కదా ఇక్కడ శివలింగం ఇవన్నీ ఉన్నాయని తెలిసి చేస్తున్నారు వాళ్ళు కావాలనేదంతా. అప్పుడంతా నీట్గా ఉంది. మనం
వచ్చింది శివాలయం, పాత శివాలయం అడుగు జాడు తెలుసుకోవడానికే కదా. అక్కడ మొత్తం టెంపుల్ కొట్టేసేసారు. ఇదిగో ఇక్కడ చాలా శిలా విగ్రహాలు పడున్నాయి. ఇవే కాదు, ఇంకా చాలా విగ్రహాలు కాలక్రమేణా భూమిలో పూడిపోయాయి. నాగేంద్రుడు తినం ఆ మట్టిది పాము పడగ, జస్ట్ పుల్లతాడుది. ఇది నాగదేవత శిల, ఆ పక్కన ఉండేది ఇది అమ్మవారి శిల కదా. ఈ శిలల్ని తీసుకెళ్లి గుడుల్లో ప్రతిష్ఠించుకోవచ్చు కదా, ఏ ఊర్లో అయినా సరే. అన్న ఇది చూడనా, ఆమెకి బిడ్డ కూడా ఉన్నాడన్నా. ఆయనే సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి. ఓ ఇది ఒక నాగబంధం. ఓ నాగబంధం అంటే ఇదే. అంటే ఆ సింబల్ అట్లా ఉంటుంది. నువ్వు 1 రూపీ 2 రూపీస్ ఉందన్న పాతకాలం ఉంది. ఎవరో పెట్టుండారు. ఓకే, ఆడే ఉంచలేదు. ఆయన సుబ్రహ్మణ్య స్వామి. ఇది కూడా దీన్ని మట్టి కొంచెం ఏం చేస్తారు, అంత తీయకూడదేమో. ఏదైనా పూజ అలానే వద్దులే. ఇక్కడ ఉండేది ఎవరు శివపార్వతులు ఇద్దరు ఉన్నట్టున్నారన్న. పార్వతమ్మ తల్లి పక్కన ఉంది, ఆయన శివయ్య, అంతే కదా. ఓకే, చెదులు పెట్టేస్తున్నాయి మరి. చూపిస్తా. ఇదిగో నందీశ్వరుని విగ్రహం పొదలో ఉంది. ఆయనకి ఎదురుగా శివలింగం కూడా ఉండేది. ఓపెన్ ప్లేస్లో ఉండేది శివలింగం. గుడి అంటూ ఏమీ లేదు అప్పుడు. ఎక్కడున్నా శివలింగం నిన్న మామూలుగా యాప్ చెట్టు. ఆపోజిట్ గానే కరెక్ట్ కదా అక్కడ ఉంటే. అక్కడ ఉండేది ఎదురుగా నందీశ్వరం. మెట్టు అయినా నందీశ్వరుని ఇక్కడ మార్చినట్టున్నారు ఫ్రెండ్స్. నందీశ్వరునికి ఎదురుగా రాయి ఉంది కదా, అదే మొదటి మెట్టు. శివాలయంకు సంబంధించిన కోనేరు మొదటి మెట్టు. కాలక్రమేణా కోనేరు, శివాలయం కోనేరును కూడా పూర్తి చేశారు. మొత్తం నిమ్మ తోటలు చేసేసి ఉన్నారు ఇప్పుడు. ఇదే శివాలయంకి సంబంధించిన కోనేరు మొదటి మెట్టు. మొదటి మెట్టు రాయి మాత్రమే ఇప్పటికీ కనిపిస్తుంది. కోనేరు మొత్తాన్ని ఎప్పుడో ఎవరో పూర్తి చేశారు. పూర్తి చేసి ఇప్పుడు అంతా నిమ్మ చెట్లు, నిమ్మ తోటలు చేసేసి ఉన్నారు. కాళ్ళు, చేతులు ఇలాంటివన్నీ పడిపోయి ఉన్నాయి. ఆడబెడతాడా చూడు. అభయహస్తం ఇది. అమ్మవారు. ఇవన్నీ శిలా విగ్రహాలే. పొదల్లో చెల్లా చెదరుగా లెక్కలేనన్ని పడిపోయి ఉన్నాయి. ఇవన్నీ భూమిలో ఇప్పుడిప్పుడే పూడిపోతున్నాయి. పొదల్లో తవ్వితే చాలా అమూల్యమైన శిలలు దొరికే అవకాశం ఉంది.